అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాం. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న ప్రధాన అర్చకుల వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం. ఆలయం యొక్క విశేషాలు, విశిష్టత ఏమిటి అసలు? ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతానికి వనవిహారానికే వచ్చాడనమాట, సీతాదేవితో సహా. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యానికి మంత్రముగ్ధుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేద్దామనుకుని పూనుకొని ఆ ప్రతిష్టకు కావాల్సినటువంటి ముహూర్తాన్ని పెట్టుకొని ప్రతిష్టకు కావాల్సినటువంటి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని కాశీకి పంపించాడు. అయితే హనుమంతుడు కాశీకి వెళ్ళాక అక్కడ ఎన్నో శివలింగాలు దర్శనమిచ్చాయి హనుమంతుడికి. అయితే ఏదైనా ఒక శివలింగం తీసుకెళ్తే ఆ స్వామి ఇష్టపడతాడో లేదో అని చెప్పి హనుమంతుల వారు కాశీలో చాలా ఆలస్యం చేయడం జరిగింది. అప్పుడు శ్రీరామచంద్రుడు ముహూర్త సమయం దగ్గరకు రావడంతో పరమేశ్వరుని ప్రార్థించాడు. స్వామి, ఇంతవరకు శివలింగం తీసుకురాలేదు హనుమంతుడు, నాకు ముహూర్త సమయం దగ్గరకు వస్తుంది అని చెప్పి ప్రార్థించడంతో ఆ పరమేశ్వరుడు ఆ శ్రీరామచంద్రుడి కోసం స్వయంగా ఈ ప్రాంతంలో ఇక్కడ మూల విరాట్గా ఇక్కడ స్వయంభూగా వెలువడం జరిగిందనమాట. అప్పుడు శ్రీరామచంద్రుడు ముహూర్త సమయానికి శివలింగ ప్రతిష్టాపన పూర్తి చేసుకున్నాడు. తర్వాత హనుమంతుడు కాశీలో ఏమని ఆలోచించాడంటే 101 శివలింగాలు తీసుకొస్తే శ్రీరామచంద్రుడికి ఏదైనా ఒక శివలింగం నచ్చుతుంది, అందులో నుంచి ఒక శివలింగాన్ని తీసుకుంటాడని చెప్పి హనుమంతుడు కాశీ నుండి కష్టపడి 101 శివలింగాలు మోసుకొచ్చాడు. అయితే ఇక్కడ ప్రతిష్ట పూర్తయిపోయిందని చెప్పేసరికి ఆయనకు ఎంతో బాధ అనిపించింది. అయ్యో, నా స్వామికి శివలింగాలు ఉపయోగపడలేదే, నేను అంత దూరం నుంచి తీసుకొస్తే అని చెప్పి ఆ బాధ అనిపించి ఆ శివలింగాలన్నీ కూడా తోకతో విసిరేశాడనమాట హనుమంతుడు. అయితే ఆ శివలింగాలన్నీ కూడా ఈ కొండపైనే ఉంటాయి. కొండపైన 101 శివలింగాలు చక్కగా కొండపైన పడితే అప్పుడు ఆయన హనుమంతుడి యొక్క కోపము బాధ పోవడానికి శ్రీరామచంద్రుడు ఏం చేశాడంటే ఆయన తీసుకొచ్చినటువంటి కాశీ నుండి తీసుకొచ్చినటువంటి 101 శివలింగాల్లోంచి ఒక శివలింగాన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేయడం జరిగింది. శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి వామభాగంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఈ క్షేత్రం కూడా నీ పేరుతో విరాజిల్లుతుందని చెప్పాడు. అందుకే హనుమంతుడు కేసరనందనుడు కనుక కేసరగిరిగా నామకరణం చేశాడు. అది రానురానుగా కీసరగుట్టగా మారింది. అలాగే ఇక్కడ మూల విరాట్ స్వామివారి పేరు రామలింగేశ్వర స్వామి, సాక్షాత్ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు కనుక రామలింగేశ్వర స్వామి. అలాగే హనుమంతుడు తీసుకొచ్చినటువంటి శివలింగం పేరు మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి. మారుతి అంటే హనుమంతుడు, కాశీ నుండి తీసుకొచ్చింది కనుక మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి. అలాగే ఇక్కడ ఒక 1600 సంవత్సరాల క్రితము విష్ణుకుండి రాజులు ఈ ప్రాంతాన్ని వారి యొక్క రాజధానిగా పెట్టుకొని పరిపాలించినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ పురావస్తు శాఖ వారు త్రవ్వకాలు జరపడం జరిగింది. ఒకప్పుడు ఇక్కడ ఒక కట్టడాలు జరపడం కోసమే ఇక్కడ త్రవ్వకాలు జరిపితే అక్కడ అనుకోకుండా కొన్ని రాజుల కాలం నాటి కట్టడాలు బయటికి రావడంతో పురావస్తు శాఖ వారు ఇక్కడ సర్వే చేయడం జరిగింది. అందులో తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రాంతాన్ని విష్ణుకుండి రాజుల్లో రాజైనటువంటి రెండవ రాజైనటువంటి మాధవవర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని వారి యొక్క రాజధానిగా పెట్టుకొని పరిపాలించినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. అలాగే ఈ కొండ కిందనే అశ్వమేధ యాగాలు చేశారు వారు. అప్పుడు ఆ హోమగుండాలు కూడా అలాగే ఉన్నాయండి. ఇక్కడ ఒక మ్యూజియం కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఈ క్షేత్రాన్ని శివక్షేత్రం, ఇది శైవ క్షేత్రాన్ని వైష్ణవ క్షేత్రం కూడా చేద్దామనుకుని అక్కన్న మాదన్నలు ఇక్కడ దేవాలయానికి వామభాగంలో నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ విధంగా ఈ క్షేత్రం రాముడి చేత ప్రతిష్ఠింపబడడం 1600 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించడం, 400 సంవత్సరాల క్రితం ఇక్కడ నరసింహస్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. అది ఈరోజు కేసరగిరి క్షేత్రము కీసరగుట్టగా మారింది రాను. అదండి ఇక్కడ కీసరగుట్ట చరిత్ర ఇది. చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడు నరసింహస్వామిని ఎక్కడ ప్రతిష్ఠించారండి? ఇక్కడ వామభాగంలోనే అండి. ఈ దేవాలయానికి పక్కకే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ చాలా దేవాలయం ఉన్నాయి. నరసింహస్వామి దేవాలయం ఉంది. తర్వాత నాగదేవత అంటే ఇక్కడ ఒక పుట్ట అనేది ఎప్పటి నుంచో పెరుగుకుంటూ వస్తుంది. అది భక్తులు వచ్చి ఇక్కడ పూజించడం జరుగుతుంది. ఎప్పటి నుంచో సంతానం కాని వాళ్ళు అక్కడికి వచ్చి ఈ స్వామివారికి నమస్కారం చేసుకుని అక్కడ జోడు నాగుల ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. మొక్కుకున్న తర్వాత వాళ్ళకి సంతానం అవ్వడం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అది.
తర్వాత అక్కడ నాగదేవత దేవాలయం నిర్మించి నాగదేవత అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ కాశీ నుండి ఇక్కడికి నీరు వస్తుందని చెప్పి ఒక నమ్మకం. ఇక్కడ కాశీ బుగ్గ అని చెప్పి ఇక్కడ ఒక చిన్న గుండం ఉంటుంది, అక్కడ ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. అలాగే ఈ పక్కనే ఇంకో కొండ ఉంది, హనుమంతుడు అది ఆలయం వెనుక భాగంలో ఉంటుంది. ఇంకో కొండ ఉంది, ఆ కొండ పైన 3 గుండాలను ఉంటాయి. అది కొండ పైనే రాళ్ల మధ్యలోనే ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. అందులో హనుమంతుడు అది సీతమ్మ వారికి దాహం అయితే కాలుతో ఇలా అంటే ఆ గుండాలని త్రవ్వాడని చెప్పి ఒక పురాణాలు చెబుతున్నాయి. ఆ విధంగా ఇక్కడ ఎప్పటికి నీళ్లు ఉంటాయి. ఆ కొండపైన కూడా ఆ 3 గుండాలు ఉంటాయి. ఆ 3 గుండాలలో కూడా ఎప్పటికి నీళ్లు వస్తాయి. అలాగే ఇక్కడ మనకి ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. మనకి శివరాత్రి అప్పుడు 6 రోజుల పాటు వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మనకి ఇక్కడ. ఇక్కడ దాదాపు 60-70 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ప్రాంతంలో అమ్మగూడ ఈ ప్రాంతం నుంచి ఎడ్ల బండ్ల పైన వచ్చి ఇక్కడే 4 రోజులు ఉండి జాతర జరిపించేవారు అనమాట. ఆ విధంగా వారు హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా వస్తారు వారు వచ్చి. దాంతోపాటు ఈ జనరల్గా వచ్చే భక్తులు కూడా లక్షల సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటారు. 6 రోజుల పాటు ప్రతిరోజు ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. రథోత్సవం అని, వసంతోత్సవం అని, ప్రతిరోజు రుద్రహోమం జరుగుతుంది. యాగశాల ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ యాగశాలలో ప్రతిరోజు హోమం జరుగుతుంది స్వామివారికి. అలాగే మహాన్యాసపురం రుద్రాభిషేకం జరుగుతుంది. ఆ విధంగా 6 రోజుల పాటు జరుగుతాయి. తర్వాత కార్తీక మాసం, ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది. ఈ 5 తారీఖు శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ 4 రోజుల పాటు స్వామికి ప్రతిరోజు మహాన్యాసపురం రుద్రాభిషేకం, అలాగే గణపతి హోమము, మాస శివరాత్రికి ఇక్కడ రుద్రహోమం జరుగుతుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారికి వైభవపేతంగా కళ్యాణం జరుగుతుంది. శ్రావణ మాసంలో ఏంటంటే విశేషంగా ప్రతిరోజు ఒక పదార్థంతో స్వామికి అభిషేకం చేయడం. అంటే ఒకరోజు విభూతి, ఒకరోజు పుష్పాలతో అభిషేకం, ఒకరోజు నానా రకాల ఫలరసాలతో అభిషేకం, ఒకరోజు చెరుకు రసంతో, ఒకరోజు దానిమ్మ రసంతో, ఈ విధంగా అన్నమాట 30 రోజుల పాటు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థంతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. కార్తీక మాసంలో అలాగే చేస్తాము. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో ప్రతిరోజు అభిషేకం ఉంటుంది స్వామివారికి. ఉదయాన్నే 5:30కు ప్రారంభమవుతుంది. 5:30కి స్వామివారికి సుప్రభాత సేవ అభిషేకం ఉంటుంది. అలాగే తర్వాత హోమం, గణపతి హోమం ప్రతిరోజు ఉంటుంది. ఉదయం 5:30కి గణపతి హోమం జరుగుతుంది. మాస శివరాత్రి రోజు రుద్రహోమం. ప్రతి నెల అంటే 27 రోజులకు ఒకసారి ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం రోజు స్వామి నక్షత్రం కాబట్టి ఆ రోజు కళ్యాణం జరిపిస్తాం స్వామివారికి. అలాగే శుద్ధ షష్ఠికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపిస్తాం. అంటే మనకు విశేషం ఏంటంటే ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఒకటి ఏంటంటే ఇక్కడ నందీశ్వరుడి దగ్గర మనము ముడుపు కట్టడం ఎప్పటి నుంచో వస్తుందన్నమాట. మనకు ఎంతో సమస్యలు ఉంటాయి, ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఉంటాయి. వివాహం అవ్వకపోవటము, సంతానం కలగకపోవటము, ఎన్నో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి వాళ్ళకి. ఆ బాధలు తొలగిపోవటానికి ఇక్కడికి వచ్చి స్వామికి నమస్కారం చేసుకొని ఒక ముడుపు కట్టడం జరుగుతుంది ఇక్కడ నందీశ్వరుడి దగ్గర. ఆ ముడుపు కట్టి వాళ్ళు ఏదైనా మొక్కుతారు స్వామివారికి. స్వామి మాకు ఈ కోరిక తీరితే మేము వచ్చి మీకు మొక్కు చెల్లించుకుంటామని చెప్పి కోరుకొని, ఇలాంటివి చెప్పాను కదా, వివాహం అవ్వలేదు అనుకోండి, ఎన్నో కొంతమందికి జాతక సమస్యలు ఉంటాయి, పితృదోషాలు ఉంటాయి. వాటి వల్ల ఒక జాతక దోషాలు నివృత్తి చేసుకున్నా అంటే జపాలు, తర్పణాలు, హోమాలు, దానాలు చేసినా కూడా కొన్ని దోషాలు నివృత్తి అవ్వవు. అలాంటి దోషాలకు అవి కూడా అప్పుడు కూడా జరగకపోయినా కూడా ఇక్కడికి వచ్చి స్వామిని వాళ్ళు మొక్కుకుంటారనమాట. స్వామి మరి ఇంతవరకు మాకు ఎన్ని చేసినా కూడా వివాహం అవ్వట్లేదు అంటే ఇక్కడ మేము చెప్పడం ఏంటంటే ఇక్కడ ముడుపు కట్టుకుంటారు, ఒకటి కట్టుకొని స్వామికి మొక్కుకుంటారు. స్వామి మాకు ఇది జరిగితే మీకు ఇది చెల్లించుకుంటాము అంటే అభిషేకం చేయడానికి స్వామికి వెండి వస్తువులు చేయిస్తారు కొంతమంది గంట కట్టడము, కొంతమంది ఆవుని స్వామికి సమర్పించడము, వస్త్రాలు సమర్పించడం. ఇక్కడ దేవతలందరికీ వస్త్రాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, అమ్మవార్ల చీరలు, ఇట్లా మా కోరిక తీరిన తర్వాత స్వామికి వచ్చి మేము ఆ ముడుపు విప్పేసి స్వామికి ఏదైతే ఇద్దామనుకుంటున్నామో ఇస్తామని చెప్పి మొక్కుకుంటారు. అలా ఎంతోమంది లక్షల మంది ఇక్కడ వాళ్ళ కోరికలు తీరడం, అలా వాళ్ళు స్వామికి మొక్కులు చెల్లించుకోవడం ఎప్పటి నుంచో జరుగుతుంది అనమాట. ఆ విధంగా సంతానం కోసం కానీ అవి ఏదైనా సరే వచ్చి స్వామికి మొక్కుకుంటారు, అలా వచ్చి ఇక్కడ చేసుకుంటూ ఉంటారు అన్నట్లు. ముఖ్యంగా శివరాత్రి అప్పుడు వచ్చే వాళ్ళంతా కూడా
నేను చెప్పాను కదా, ఎప్పటి నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి ఏదో ఒక కోరిక కోరుకుంటారు స్వామిని. స్వామి వచ్చే సంవత్సరం వరకు నా స్థితి ఇలా ఉండాలి, నా జీవితం ఇలా మారాలని ఎంతో ఎంతో ఏదో కోరిక కోరుకుంటారు. వాళ్ళు మళ్ళీ వచ్చి స్వామికి ముడుపు చెల్లించుకోవడం అది ఎప్పటి నుంచో వస్తుందండి. ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన కాశీ నుంచి తీసుకొచ్చిన 100 విగ్రహాలు, 101 విగ్రహాలు, 101 శివలింగాలు ఉన్నాయి కదా. ఒక లింగాన్ని మాత్రమే ప్రతిష్ఠించారు. మిగిలిన 100 శివలింగాలు ఏం చేశారు పంతులు గారు? ఈ కొండపైనే ఉన్నాయండి. ఈ కొండ అంతా కూడా ఒక ఎంతో పవిత్రమైనటువంటి కొండ. నా అనుభవంలోనే నేను ఎంతో మందిని చూశానంటే, ఎంతో క్రిటికల్ సమస్యలు, అసలు తీరని సమస్యలు కూడా 11 రాత్రులు ఇక్కడ నిద్ర చేసిన వాళ్ళు ఉన్నారు నా ముందే. అంటే నా స్నేహితులు కూడా ఇక్కడ నిద్ర చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే జీవితంలో ఆర్థికంగా చాలా నీచ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ 11 నిద్రలు చేస్తే వాళ్ళు కష్టపడి ఇక్కడ చేయడం వల్ల ఉన్నత స్థాయికి వెళ్ళారు. నా ముందే జరిగింది అది. ఆ విధంగా ఆ కొండంతా కూడా 101 శివలింగాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఇలాంటి ఇట్లా శివలింగాలు ఉండడం అని లేదు. ఒక కొండపైనే 101 శివలింగాలు, ఇంత పెద్ద క్షేత్రము, ఎంతో పవిత్రమైనటువంటి కొండ. ఈ కొండ పైన 11 రోజుల పాటు దీక్ష పడుకోవడము చేస్తే, స్వామికి పొద్దున్నే అభిషేకం చేసుకోవడము, రాత్రి ఇక్కడ నిద్రించడము, ఉపవాస దీక్ష 11 రోజులు చేస్తే కనుక ఎంత సమస్య ఉన్నా కూడా తీరిపోతుందని చెప్పి నమ్మకం అండి. ఇక్కడ ఆ శివలింగాలన్నీ కూడా ఈ కొండపైనే ఉంటాయి. ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆ చుట్టుపక్కలనే శివలింగాలన్నీ కూడా ఉన్నాయి. కొన్ని ఆ శివలింగాలకు కూడా కొంచెం నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే స్వామి కోపంతో విసిరేశాడు కదా, బాధతో చెల్లా చెదురుగా పడిపోతే కూడా ఇక్కడ కొంతమంది భక్తుల సహకారంతో అవి కొంత ప్రాణమట్టం నిర్మించడం జరిగింది తర్వాత. చక్కగా చెప్పారు రవికాంత్ గారు. ఓకే, నమస్కారం.